వెల్కమ్ టు కలగూరగంప. వెనకేం కనబడుతుంది? పుష్పత్రి కనబడుతుందా మీకు? ఇవి బెస్ట్ అంటే మేము చాలా అంటే ఆల్మోస్ట్ 3 నెలలు అవుతుంది వీటిని ఆర్డర్ చేసి. అండ్ నేను వెళ్ళి స్పెషల్గా చూసి సెలెక్ట్ చేసి మాకు ఇట్లా కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ ఇది. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో చిన్నగా ప్లాంట్ పెట్టుకునే స్టాండ్స్ అనమాట. అవి కూడా ప్రాపర్ ప్యూర్గా వుడ్తో ఉంటే బాగుంటుంది కదా. అందులో అన్ని రకాల సైజులు, చిన్నది పెద్దది ఇంతది అనమాట. సో అవి తీసుకొచ్చిండ్రు. అయితే ట్రాన్స్పోర్ట్లో మనకు మళ్ళీ ఒక షైనింగ్ కొరకు వుడ్ సేఫ్టీ కొరకు షైనింగ్ కొరకు ఒక పెయింట్ లాగా వేస్తుంటారు కదా, ట్రాన్స్పరెంట్ది. సో అది వేస్తే షైనింగ్ పోతుంది అనేసి పాపం వాళ్ళు మొత్తం టీమ్ అంతా ఇక్కడికే వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ విత్ మన పెయింట్ డబ్బాలు అవన్నీ తీసుకొని వచ్చారనమాట. లారీ యాక్చువల్లీ నేను ఇంత క్వాంటిటీ ఇవ్వలేదు, లారీలో జర తక్కువైతున్నాయని ఇంకొకరిని వేసుకొని వచ్చారనమాట. అది సంగతి. సో ఇవన్నీ కూడా ఇక్కడే ఎన్ని రోజులైతే అన్ని రోజులు ప్రాపర్ పెయింటింగ్ వేసేసి మనకు మళ్ళీ ఎప్పుడన్నా డస్ట్ పడ్డా కూడా ఏమైనా చేసినా కూడా ఏం చేసి కస్టమర్కి ఇవ్వాలనేది మనకు నేర్పించి వెళ్తారనమాట. అది బ్యూటిఫుల్గా ఉన్నాయి. తర్వాత పెద్దవి వస్తాయి. ఇది చూడండి, ఇది పెద్దది వచ్చింది, ఒక్కటి వచ్చింది ఇప్పుడైతే. వీళ్ళు వేస్తూ ఉన్నారు. నైట్ అంతా కూడా వేస్తారంట, రేపంతా కూడా వేస్తారంట, మళ్ళీ వెళ్ళిపోతారంట. సో దట్ ఏంటంటే మనము వేసాక సైజుల వారీగా సెగ్రిగేట్ చేసుకొని వాటికి ఒక బార్ కోడ్స్ క్రియేట్ చేసేసి లోపల పెట్టేసుకుందాం అనమాట. అది వాళ్ళు ఎంత టకటక చేస్తే మనం అంత టకటక పెట్టేసుకుంటాం. కౌంట్ అంత నాకు తెలుసు కాబట్టి. అందుకో ఇద్దరు అందుకోండి. బాలాజీ ఇంకా ఈజీ ఎట్లయితే చూడండి. ఇంకో నిచ్చర్ వేసుకొని ఒకటి తీసుకొచ్చా, అడు పడిపోతాయా? ఉదర్ ही थे ना. పై దాంట్లో పెద్ద హ్యాంగింగ్ పాట్ పెట్టుకోవచ్చు తెలుసా. और एक दो इतना ही है. హౌ ఇస్ ఇట్? ఎట్లుంది? ఇట్లా అనమాట. స్టాండ్ నేనే అమ్ముతా, కొండి నేనే అమ్ముతా, చెట్టు నేనే అమ్ముతా, మట్టి నేనే అమ్ముతా. మీ ఇంట్లోకి సేఫ్గా. అమ్ముడు సంగతి పక్కన అది చూసుకొని మురువనీకి తెప్పించుకున్నది. రాత్రి అన్నీ దించుకున్నాం కదా, ఇవాళ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ పెయింటింగ్ వేశారు ఇవన్నీ కూడా. సో పర్ఫెక్ట్గా అంటే మనకు షైనింగ్ ఉండాలా. ఇంత ట్రావెలింగ్లో ఒకదానికొకటి తగిలి డిస్టర్బ్ కాకుండా ఇక్కడ దాకా వచ్చి అంటే ఫుల్ లోడ్ తీసుకున్నందుకు మనకి ఇదనమాట అడ్వాంటేజ్. సో ఎన్నంటే అనేది తెప్పించుకోవచ్చు మనము క్వాంటిటీ కాబట్టి. మేజర్గా రూట్ నుంచి తీసుకొస్తున్నాం అంటే ఎక్కడ తయారవుతుందో వాళ్ళే ఇక్కడ దాకా వస్తున్నారు కాబట్టి మినిమం మార్జిన్తో మ్యాక్సిమం సేల్ చేసేద్దాము. సో వీటి మీద అయితే మీకు ఎక్కడ ఎప్పుడు దొరకనంత తక్కువ రేటుకు వీటిని మీకు సేల్ చేస్తాము. ఈ శనివారం ఆదివారం ఎగ్జాటిక్ నర్సరీ, కలగూరగంప ఎగ్జాటిక్ నర్సరీ, చిలుకూరు రోడ్, అజీజ్ నగర్ స్టోర్ దగ్గర
అన్నీ కొనుక్కొని పోండి, మీలలో పెట్టుకోండి అబ్బా, ఓకేనా. ఇవి దొరుకుతాయి, వీటి మీద పాట్స్ దొరుకుతాయి, వాటిలో ఉండే చెట్లు దొరుకుతాయి. కాబట్టి బ్యూటిఫుల్ డెకరేషన్, ఎంత ఆర్టిఫిషియల్గా పెట్టినా సరే న్యాచురల్ ప్రొడక్ట్ అంటే న్యాచురల్ ప్రొడక్టే, ఓకేనా. వీటికి మీరు మళ్ళీ మెయింటెనెన్స్ అనేది సున్నా ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే ఎప్పుడైనా షైనింగ్ తగ్గితే ఇసుకో క్యా బోల్తే ఓ ఊపర్ వుడ్ పాలిష్, జస్ట్ వుడ్ పాలిష్ వేసుకుంటే మీరు జస్ట్ ఇప్పుడే కొన్నారన్నంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ డస్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. సో నార్మల్గా వుడ్ కూడా ఎక్కువ ఎండ ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేవు కాబట్టి సెమీ షేడ్స్లో బయట కూడా మీరు పెట్టుకోవచ్చు, గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెట్లు ఉంటాయి అనుకో, చెట్ల కింద పెట్టుకొని డిజైన్ చేసుకోవడం కానీ, ఒక నీడ ఉంటే షట్టర్ లాగా దాని కింద పెట్టుకోవడం కానీ చేయొచ్చు అనమాట. బట్ వాటర్తో వాష్ చేయొచ్చు, ఇది విషయం. వాటర్తో మాత్రం 100% వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాటర్ ముద్దుగా వాష్ చేసి సో క్లాత్తో డ్రై చేసుకోవచ్చు అనమాట, ఇది విషయం. సర్దుకోవచ్చు, ఎందుకంటే నాకు అంత ఈస్థెటిక్ సెన్స్ లేదనమాట నాకు, ఓకేనా. అంటే ఆగం భలే ఉందే అనుకుంటా, కానీ దాని తర్వాత ఏం చేయాలో నాకు రాదు, అది విషయము. మనకు 480 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంతకంటే అన్నిటికంటే హయ్యెస్ట్ పెద్దది కూడా 480 రూపీస్ నుంచి 3900 వరకు మాత్రమే ఉన్నాయి ప్రైజెస్. సో రావచ్చు, కొనుక్కోపోవచ్చు, అందరూ రండి. రేపటి నుంచి మీకు ఓపెన్ ఉంటుంది, ఓకే. పెద్ద సైజు అయితే కొన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అందులో ఏది వేరియేషన్ చేయకుండా అన్నిటికీ సమానంగా ప్రైజెస్ వేసి పెట్టేసినాము. మళ్ళీ కొన్నిటికి ఎక్కువ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు చాలా బాగా దొరకాలన్నమాట. అంటే అన్నీ బాగున్నాయి అట్లా అనిపిస్తుంది కదా, కొన్ని చూడంగానే 100లో 1-2 అర్రే అనిపిస్తుంది కదా, ఆ అర్రే మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు అనమాట, అది విషయం. ఈ దానికి సంబంధించి మనకు బేస్ రూట్ నుంచి ఉంది కాబట్టి ఎవరైనా హోల్సేల్గా తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు అంటే నర్సరీ వాళ్ళు కావచ్చు, ఇంటీరియర్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. బట్ హోల్సేల్ ఉంటుంది, మినిమం ఇంత బిల్ అనేది ఉంటుంది. దాన్ని మీరు రీచ్ కాగలిగితే మీకు చాలా డిస్కౌంట్తో దొరుకుతుంది అనమాట. సో రీటైలర్లకు కూడా ఎక్కువ ఏం లేదు, మీరు ఎక్కడన్నా ఇక్కడ ఎనీవేర్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు కూడా మీరు. సో అవన్నీ కూడా ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ అండ్ బెస్ట్ క్వాలిటీ. వీటిని వాష్ చేయొచ్చు, దుమ్ము పడినప్పుడు తులుపుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు, మంచిగా పైపు పెట్టి కొట్టవచ్చు. అండ్ మీరు అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ
ఎక్కువ ఎండ ఎక్కువ వాన వద్దనమాట. అంటే ఇప్పుడు వుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంత జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ మరీ సెన్సిటివ్గా నాజుగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదనమాట వీటికి. రఫ్ అండ్ టఫ్ మీ చాలా మటుకు ఒక 50% న్యాచురల్ కలర్కి వదిలేసాము, 50% మాత్రమే పాలిష్ చేసినాము. మీకు ఏది కావాలిస్తే అది కొనుక్కోవచ్చు అనమాట. ఇది విషయం. ఎట్లుంది, బాగుందా? చూడంగానే పుష్ప అనుకున్నారా? పుష్ప కాదు, శ్రీదేవి. ఓకేనా? చాలా ఈ దాని కొరకు నేను 3 నుంచి 4 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా. ఇవి దొరకాలా, తేవాలా, ప్రాపర్గా ఉండాలని. అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ హోల్సేలర్ ఇన్ హైదరాబాద్. ఓకే, మీకు ఎక్కడ కావాలన్నా కూడా. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వచ్చి కొనుక్కోండి అబ్బా ప్లీజ్.